పాలాకు ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పాలాకు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కొయ్యాలి. కడిగి పెట్టుకున్నానండి. చిన్న ముక్కలు కట్ చేయాలి. ఉల్లిపాయ, కొంచెం నూనె, పచ్చి కొబ్బరి, కరివేపాకు, పచ్చిమిర్చి, పొట్టుతో ఉన్న పప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, పచ్చెనగపప్పు, ఆవాలు, కొంచెం కారం. పాలాకు ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఉప్పు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె వేయాలి. కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు అండి. ఇది కొంచెం ఏగనివ్వాలి. కొంచెం శనగపప్పు, అది కొంచెం బాగా ఏగాలండి. కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి కొంచెం సిమ్లో ఏగనివ్వాలి. ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఎక్కువ వేయద్దు. ఇవన్నీ కొంచెం బాగా మగ్గాలి. కొద్దిగా కారం అండి, కొంచెం పసుపు, పెట్టుకున్న పాలకూర, ఇది కొంచెం బాగా కలపాలండి. పచ్చి కొబ్బరి అండి, కొంచెం పుట్నాల పొడి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫ్రై అండి. ఇది అన్నంలో చాలా బాగుంటుందండి, చపాతీకి కూడా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా పుట్నాల పొడి వేసినాక స్టవ్ ఎక్కువసేపు మంట పెట్టొద్దండి.